రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా చాలా జాగ్రత్తగా వినండి. యెహోషాపాతు దేవుని యొక్క ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో ఈ యెహోషాపాతు మీదికి అనేక మంది దండెత్తి వచ్చారు. అనేకులు దేశాన్ని చుట్టుముట్టారు. ఏదో ఒక విధంగా దేశాన్ని నాశనం చేయాలి, పాడు చేయాలి, లేకపోతే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ రాజ్యాన్ని నిర్మూలన చేయాలి అని చాలామంది ఆ దేశాన్ని చుట్టుముట్టారు. ఈ యెహోషాపాతు ఆ విషయము తెలుసుకున్న వెంటనే శత్రువులు చుట్టుముట్టారు, శత్రువులు దండెత్తి వచ్చారు అని ఆ విషయము తెలుసుకున్న వెంటనే పారిపోలా, భయపడలా. ప్రాణాలకు భయపడి దాక్కొనలేదు. శత్రువులు చుట్టుముట్టిన, నాశనం చేసేవారు దగ్గరున్న ఈ యెహోషాపాతు ఏం చేస్తాడంటే, మనం ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము, శత్రువులు చుట్టుముట్టారు, ఎంత ఆలోచించినా తోచదు, కాబట్టి మీరందరూ ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయండి అని అడిగాడు. బస్ అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తూ అంటాడయ్యా, ఈ ప్రజలతో యుద్ధము చేయటానికి మాకు శక్తి చాలదు, బలము చాలదు, ఎంత ఆలోచించినా దానికి పరిష్కారం మాకు దొరకదు, కాబట్టి నీవే మాకు దిక్కు ప్రభు అని ప్రార్థిస్తాను. యెహోషాపాతు మనుషుల సహాయం కోరలా, మనుషుల మీద ఆధారపడలా, మనుషుల వైపు చూడలా, సహాయము చేసే దేవుని వైపు యెహోషాపాతు చూచాడు. ఏ మనుషులు నమ్ముకున్నా ప్రయోజనం లేదు, దేవుని నమ్ముకుంటే దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఆదుకుంటాడు, శత్రువుల చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, ఆదుకుంటాడు. ఇక దేవుడు తప్ప వేరొక మార్గం కనిపించదని తన మనసును దేవుని మీద ఉంచాడు. మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు చుట్టుముట్టినప్పుడు, బాధలు చుట్టుముట్టినప్పుడు, అవమానాలు చుట్టుముట్టినప్పుడు, నిందలు చుట్టుముట్టినప్పుడు, అనారోగ్యాలు చుట్టుముట్టినప్పుడు, శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు, వ్యాధులు చుట్టుముట్టినప్పుడు ఈ యెహోషాపాతు ఏ విధంగా అయితే దేవుని వైపు చూచాడో అదే విధంగా దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది. శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో నీవు ఉన్న సమయంలో దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవునికి మొరపెట్టినట్లయితే నీ మనసు
దేవుని మీద నిలిపినట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ యెహోషాపాతుని చుట్టుముట్టారు, రాజ్యాన్ని చుట్టుముట్టారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. శత్రువులు చుట్టుముట్టినప్పటికీ కూడా ఈ యెహోషాపాతు ఎటువంటి యుద్ధము చేయల, ప్రజలు యుద్ధం చేయల. దేవుడు యెహోషాపాతు యొక్క ప్రార్థన ఆలకించి, ఆయన యొక్క మొర ఆలకించి, గమనించండి, ఆయన యొక్క బాధను దేవుడు అర్థం చేసుకొని, ఆయన యొక్క ప్రార్థనను దేవుడు విని దేవుడు సహాయం చేశాడు. ఎటువంటి సహాయం చేశాడంటే, శత్రువులు వాళ్ళంతకు వాళ్ళే చంపుకునేలా ప్రభువు చేశాడు. యుద్ధం చేయలా, పోరాడలా. ఈ యెహోషాపాతు యొక్క బాధను చూచిన దేవుడు, అతని యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్న దేవుడు యుద్ధము చేయకుండానే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా శ్రమలు చుట్టుముట్టినప్పుడు దేవునికి దూరం కాకూడదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, బాగున్నప్పుడు మందిరానికి వస్తాం, సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం, ఏ కష్టము లేనప్పుడు, ఏ బాధ లేనప్పుడు, ఏ ఇబ్బందులు లేనప్పుడు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, మందిరానికి వస్తాం, ప్రార్థనలో పాల్గొంటాం. కానీ మన జీవితంలో ఏదైనా అనుకోకుండా శ్రమ వచ్చినప్పుడు మందిరములో కనబడవలసిన వ్యక్తులు మందిరంలో కనపడరు. దేవుడితో తన బాధను చెప్పుకోవలసిన వ్యక్తులు, తన భారము దేవుని మీద వేయవలసిన వ్యక్తులు మందిరములో కనిపించరు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం మర్చిపోతారు. దేవుడు తప్ప ఎవరు నీకు సహాయము చేయలేరు. ఏదైనా ఒక టీవీ కానీ, ఒక మొబైల్ కానీ రిపేర్ అయితే వాటిని ఎవరైతే రిపేర్ చేస్తారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. ఇప్పుడు మనల్ని సృష్టించింది మనుషులు కాదుగా, మనల్ని సృష్టించింది దేవుడు. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు, ఆయువును ఇచ్చింది దేవుడు. ఇప్పుడు మన జీవితంలో ఏదైనా రిపేర్ వస్తే జ్ఞాపకం చేసుకోవాల్సింది మనుషులను కాదు, మన జీవితాన్ని రిపేర్ చేసేది కేవలం దేవుడు మాత్రమే. ఎందుకని? ఆయన మాత్రమే మనల్ని సృష్టించాడు, ఆయన మాత్రమే మనల్ని సజీవంగా ఉంచాడు. ఇప్పుడు మన జీవితంలో శ్రమ ఏర్పడినప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని జ్ఞాపకం చేసుకున్నప్పుడే నువ్వు శ్రమల్లో ఉన్నా దేవుడు సహాయం చేస్తాడు, ఆపదల్లో ఉన్నా దేవుడు సహాయం చేస్తాడు, అనారోగ్యముతో ఉన్నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి శ్రమంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? అందుకోసమే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మీలో ఎవరికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి అన్నాడు. చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం
15వ వచనం యాకోబు రాసిన పత్రిక. కాదు, మీలో ఎవరికైనను శ్రమ సంభవించిన అతడు సంఘ పెద్దలను పిలిపించి చదువు. నేను చదువుతానండి. 13వ వచనం, మీలో ఎవరికైనను శ్రమ సంభవించిన. చాలు. దేవుని వాక్యం ఏముంటుందంటే, మీలో ఎవరికైనను శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు సంభవించినప్పుడు అతడు ప్రార్థన చేయాలి అని ఉంది. అంటే ప్రార్థన చేయడం అంటే ఏంటి? మన బాధ దేవునితో చెప్పుకోవటం, మన భారము దేవుని మీద వేయటం, మన చింత యావత్తు దేవుని మీద వేయటం. మరి దేవుని మీద వేయవలసిన మనమే దేవునికి దూరం అయిపోతే, దేవుని దగ్గరికి రావలసిన మనమే దేవుని దగ్గర రాకపోతే, దేవునిని జ్ఞాపకం చేసుకోవాల్సిన మనమే దేవునిని జ్ఞాపకం చేసుకుండా దేవునికి దూరం అయిపోతే నీకు సహాయం చేసేవాడు ఎవడు ఉండడు. నీ బాధను అర్థం చేసుకుని సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. యెహోషాపాతు శ్రమల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, నీవే మాకు దిక్కు, నీవు తప్ప మరి ఒక్కరు మాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నీవు తప్ప మరొకరు మాకు విజయాన్ని ఇచ్చేవాళ్ళు లేరు. శత్రువులంతా చుట్టుముట్టారు, వాళ్ళతో యుద్ధం చేయడానికి మాకు బలము లేదు, నువ్వే సహాయం చేయాలి అని ఈ యెహోషాపాతు ప్రార్థన చేశాడు. మరి దేవుడు విడిచిపెట్టాడా? తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు విడిచిపెట్టాడు మనల్ని. దేవుని జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి మొరపెడితే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను మర్చిపోడు. మనుషులు నిన్ను విడిచిపెట్టచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టచ్చు, నీ రక్త సంబంధికులు నిన్ను విడిచిపెట్టచ్చు. నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టాడు. దేవుని వాక్యం అదే అంటుంది, మీలో శ్రమల్లో వచ్చినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు అతడు ప్రార్థన చేయాలి. ఎక్కడ రావాలి? మందిరానికి రావాలి. అన్నాకి శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ఎటు పోయినా గాయపరిచే వాళ్ళే, ఎటు పోయినా యాలం చేసేవాళ్ళే, ఎటు పోయినా సూటిపోటు మాటలతో పొడిచేవాళ్ళే, ఎటు పోయినా అవమానాలే, ఎవరితో మాట్లాడినా నిందలే, ఎక్కడ కూర్చున్నా నిందలే, ఎక్కడ పోయినా మా నిందలే. తన బాధంతా దేవుని మందిరంలో చెప్పుకుంటుంది. చదవద్దండి, 1 సమూయేలు 1:11 రాయబడింది. ఆమె ఏమని ప్రార్థన చేసుకుందంటే, అయ్యా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమని జ్ఞాపకం చేసుకో. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒకసారి నా శ్రమను చూడు, నా బాధను చూడు, నా పరిస్థితిని చూడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని ప్రార్థన చేసింది. కన్నీటితో ప్రార్థన చేసింది.
దేవుని యొక్క మందిరంకి వచ్చి తన బాధంతా దేవుని సన్నిధిలో కుమ్మరించింది కాబట్టి గర్భఫలము పొందుకుంది. దేవుని దగ్గర రాకపోయి ఉంటే గర్భఫలం పొందుకునేది కాదు. దేవుని వైపు చూడకుండా ఇంకా మా ఆయన వాళ్ళని గర్భఫలం లేదు, ఇంకోరి వైపు చూద్దాం, ఇంకోరు నమ్ముకుందాం, ఇంకోరి దగ్గరికి వెళ్దాం, ఇంకోరి వైపు చూద్దామని అడ్డుదారులు దొక్కి ఉంటే అన్న గర్భఫలం పొందుకునేది కానీ గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. గర్భఫలం అన్న శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడిస్తాడు. అన్నాకి గర్భఫలం లేదు, పెళ్ళయింది, ఎన్నో బాధలు అనుభవించింది, మందిరంకి వచ్చింది, ప్రార్థన చేసింది, కన్నీటితో ప్రార్థన చేసింది. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒకసారి నన్ను దర్శించు, ఒకసారి నా పరిస్థితిని చూడయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసింది. అన్న ప్రార్థన దేవుడు విన్నాడు. అన్న ప్రార్థన దేవుడు విని ఓ మంచి గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? అన్నాకు సహాయం చేసిన దేవుడు, అన్నా యొక్క కన్నీటిని తుడిచిన దేవుడు, అన్నా యొక్క ప్రార్థనను ఆలకించిన దేవుడు, అన్నా యొక్క ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు, అన్నాలాగా నీవు దేవుని దగ్గరకు వచ్చి నీ భారము నీ చింత యావత్తు దేవుని మీద వేస్తే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుని సహాయం నీకు అందుతుంది. అది ఏదైనా సరే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, శ్రమల్లో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇరుగు పొరుగు వారినో, స్నేహితులనో, ఇంకోరినో కాదు. శ్రమంలో నుంచి మనల్ని ఎవరైతే విడిపిస్తారో, ఎవరైతే రక్షిస్తారో, ఎవరైతే మనల్ని తప్పిస్తారో, ఎవరైతే మనల్ని ఆదుకుంటారో, ఎవరైతే మనకు తోడుంటారో దేవుణ్ణి మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మాత్రమే అన్ని వేళలో మనకు ఉండేవాడు. యెహోషాపాతు అదే ప్రార్థన, అయ్యా మాకు శక్తి చాలదు, మాకు బలం చాలదు, మాకెవరు లేరు, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళతో పోరాడాలంటే మాకు బలము చాలదు, శక్తి చాలదు, మాకు ఎవరు లేరయ్యా. ఆయన ఒక పదం పలికాడు, అయ్యా నీవే మాకు దిక్కు, నీవు తప్ప వేరొకరు లేరయ్యా మాకు. అంటే సమస్తము ఈ వ్యక్తి దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు సహాయం చేశాడు, దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అన్నా దేవుని మీద మాత్రమే ఆధారపడింది. అన్నా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నీ కుటుంబంలో ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు, ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, ఎన్నో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ప్రతి పరిస్థితి నుంచి తప్పించేది కేవలం దేవుడు మాత్రమే. మరి దేవునికి దూరం అయిపోతే దేవుడు మనకు సహాయం చేస్తాడా? దేవుని సహాయం మనకు అందుతుందా? ఎవరికి దూరమైనా దూరం కాకపోయినా దేవునికి మాత్రం దూరం కానే. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. హన్నా అని ఇంకొక ప్రవక్తి ఉంది. 7 ఏళ్ళు సంసారం చేసింది, భర్తతో కాపురం చేసింది. పాపం మంచి యవన కాలంలోనే ఆమె భర్త చనిపోయాడు. ఎంత బాధ ఉంటుంది ఆ స్త్రీకి.
వయసైంత అయిపోయిన తర్వాత, పిల్లలను చూసిన తర్వాత, కోడలను చూసిన తర్వాత, మనమంగులు మనమరాలు చూసిన తర్వాత, ఒకవేళ చనిపోతే పోతే పోండి, అందరూ పోయినట్టుగా వీళ్ళు కూడా పోతారు, ఇంక ఇబ్బంది ఏముంది, ఏదో ఒక రోజు మనం కూడా వెళ్ళాలి అని ఆ స్థితిలో ఆలోచన చేస్తాం. పెళ్ళైన 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. మంచి యవన కాలంలోనే విలువరాలుగా వెళ్ళిపోయింది. ఆమె అనుకుంది ఈమెకి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే భర్త చనిపోయాడు కాబట్టి. ఆమె అనుకుంది, ఇన్ని రోజులు నా భర్తతో సంసారం చేశాను, నా భర్త చనిపోయాడు, ఇంకా ఇంకొక వ్యక్తిని చేసుకున్నా, ఇంకొక మనిషిని నమ్ముకున్నా, ఇంకొక మనిషితో ఉన్నా, సహవాసం చేసినా, ఏ మనిషి అయినా ఏదో ఒక రోజు నన్ను విడిచిపెట్టి పోతాడు. మనుషుల మీద ఆధారపడడం కంటే, మనుషులు నమ్ముకోవడం కంటే, మనుషుల ప్రేమ సంపాదించుకోవడం కంటే దేవుని ప్రేమను సంపాదించుకోవడం లేదు అని తెలుసుకొని వివాహం చేసుకోకుండా దేవుని మందిరములోనే గడిపింది చచ్చేంత వరకు. యవన కాలము నుంచి, మంచి యవన కాలము నుంచి చనిపోయేంత వరకు దేవాలయములోనే పరిచర్య చేస్తూ, దేవాలయం యొక్క పనులు చేస్తూ, ఉపవాసాలుంటూ, వాళ్ళ ప్రజల కోసం, గ్రామం కోసం, దేశము కోసం కన్నీరు కలుస్తూ దేవాలయములోనే తన జీవితం అంతా కనిపిస్తుంది. దేవుని విడిచిపెట్టాడా? ఆమెని దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? దేవుని వాక్యం అంటుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకులు కొనదు కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. అడవిని పరిపాలిస్తున్నటువంటి సింహపు పిల్లలైనా ఏదో ఒక టైంలో ఆకలితో అలమటిస్తాయి, కానీ దేవుని నమ్మిన ప్రజలకు మాత్రం దేవుడు ఏ తక్కువ చేయడు. 40 సంవత్సరాలు మోషే నడిపించాడు. 40 సంవత్సరాలు 3 పూట్లు ఏం తక్కువ కాకుండా చూసుకున్నాడు. 2 లక్షల మందికి 3 పూట్లు ఏ విషయంలో తక్కువ రాకున్నట్లా, ఏ విషయంలో కొదువు లేనట్ట 40 సంవత్సరాలు ప్రభువు నడిపించాడు. 2 లక్షల మంది యొక్క అవసరాన్ని తీర్చిన దేవుడు, 2 లక్షల మందిని పోషించిన దేవుడు, 2 లక్షల మందిని 40 సంవత్సరాలు ఏ విషయంలో తక్కువ రాకుండా, ఏ విషయంలో కొదువు లేకుండా చూసుకున్న దేవుడు. నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మితే, దేవుని మీద నువ్వు విశ్వాసము ఉంచితే, దేవుడు నీకు ఏ విషయంలో తక్కువ రాలేడు, తక్కువ చేయడు. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి సహోదరి సహోదరులారా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, యెహోషాపాతు ఏ విధంగా అయితే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడో, హన్నా ఏ విధంగా అయితే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందో, అదే విధంగా నీవు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. నీవు కూడా దేవునికి మొరపెట్టు. నీవు కూడా దేవుని సన్నిధికి రా. నీవు కూడా దేవుని యొక్క మందిరానికి రా. నీ బాధ అంతా దేవుడితో చెప్పుకో. నీ బాధ అంతా దేవుని సన్నిధిలో కుమరించు. నీ బాధ అంతా, నీ భారం దేవుని మీద వేయి. నీ చింత యావత్తు దేవుని మీద వేస్తే, దుఃఖముతో వచ్చి ఉన్న నీవు, శ్రమలతో వచ్చి ఉన్న నీవు, బాధతో వచ్చి ఉన్న నీవు, దేవుడు నిన్ను బలపరిచి, దేవుడు నిన్ను ధైర్యపరిచి, దేవుడు నీ కన్నీటిని తుడిచి, దేవుడు నిన్ను సమాధానముతో ఇంటికి పంపిస్తాడు. దుఃఖముతో వస్తున్న నీవు సమాధానాన్ని పొందుకొని వెళ్ళాలి. దుఃఖముతో వెళ్ళకూడదు. దేవుని దగ్గర